నమస్కారం మేడం. నమస్తే. మీ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? అభివృద్ధి అనేది జీరో మా నియోజకవర్గంలో. ఎక్కడ కూడా రోడ్లు చూసుకుంటే ఎక్కడ ఒక చారడి మట్టిపోయలేదు. మొత్తం రోడ్లన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లన్నీ కూడా గుంతలమయం. ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు పెట్టి లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన సిమెంట్ రోడ్ల మీద మాత్రమే ఇవాళ నడిచే పరిస్థితి ఉంది. మిగిలిన ప్రధాన రహదారులన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లన్నీ కూడా మొత్తం గుంతలమయం అయిపోయింది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చేసే ఇసుక దోపిడీల వల్ల ఉన్న రోడ్లు కూడా పూర్తిగా పెద్ద పెద్ద చెరువులను తలపించే విధంగా గుంటలైపోయినాయి. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రవాణా సౌకర్యాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఇవాళ ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది అవనిగడ్డ నియోజకవర్గం. ప్రధానంగా చూసుకుంటే అవినిగడ్డ నియోజకవర్గంలో చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమంటారు? జగన్ గారి హయాంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిందంతా సైకో జగన్మోహన్ రెడ్డి అనే పేరు రానే వచ్చింది. మరి ఇవాళ జగన్ మావయ్య అని అదని ఇదని పిల్లలకి ఏదో నాడు నేడు ప్రోగ్రామ్స్ అని అయ్యని పెట్టి ఊరికే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో డెవలప్ చేసిన పాఠశాలలు కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తిగా రంగులు వేసేసుకుని, వైసీపీ రంగులు వేసుకుని ఆ పేర్లు పెట్టుకుని ఇవాళ సపోజ్ ఒక రైతు భరోసా కేంద్రం అనుకుందాం. అది రైతు భరోసా కేంద్రం కాదు, అది రైతులను పీడించే కేంద్రంగా ఇవాళ దాన్ని రంగులేసి అలా మార్చేశారన్నమాట. ఇవాళ రైతు భరోసా అన్నారు. రైతు గిట్టుబాటు ధర ఇచ్చారా అండి? రైతులకు సకాలంలో నీళ్ళు అందించారా? మరి రైతులకి రుణమాఫీలు వేసారా? ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చారా? ఇవాళ రైతుల్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వైసీపీ ప్రభుత్వమే. ఇవాళ జగన్ ప్రభుత్వంలో జరిగిన ఇదేంటంటే సంక్షేమ పథకాలని చెప్తున్నారు. అమ్మఒడి అని చెప్పాడు. సంక్షేమ పథకాలు అమ్మఒడి ఏం చేశాడు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. కానీ ఇవాళ ఇంట్లో ఒక్క విద్యార్థికే ఇచ్చాడు. మరి అమ్మఒడి దానిలో కూడా మరి 13,000 రూపాయలు ఇచ్చాడు. దానికి కూడా మళ్ళీ కమిషన్లు తీసుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. మరి అదేవిధంగా డ్వాక్రా మహిళలను చూసుకున్నాం. ఈ రోజున డ్వాక్రా మహిళలు చూసుకుంటే మరి అభయహస్తం అని ఏ మాట కామాట చెప్పుకోవాలి. వాళ్ళ నాన్నగారి హయాంలో అభయహస్తం స్టార్ట్ చేసి మరి అందరితో కూడా కొంత అమౌంట్ని కట్టించి దాన్ని డిపాజిట్ చేసి తద్వారా మరి 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ అభయహస్తం పెన్షన్ అనేది ఇచ్చారు. ఆ అభయహస్తంలో ఉన్న 2,000 కోట్లు కూడా చెప్పకుండా ఆయన తీసి వాడేసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే దాన్ని అభివృద్ధి అంటారా? నాకు తెలిసి మరి ఇలాంటి దోపిడీ దారడం మరి చివరికి డ్వాక్రా మహిళల డబ్బులు కూడా అవసరం వచ్చినాయా? మరి అలాంటివి కూడా తీసి వాడేసుకునే దాన్ని మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే కదా. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మీ గ్రామ పంచాయతీలకు సంబంధించినంత వరకు కొంత నిధులు ఉంటాయి. ఆ నిధులతో మీ వైపు ఉన్నటువంటి గ్రామాలు ఎంతవరకు అభివృద్ధి చెందినాయి? అయ్యో రామచంద్ర, పాప సర్పంచులందరూ తెలుగుదేశం సర్పంచులు కదా, అంటే సర్పంచులు సింబల్ మీద గెలవరు, స్వతంత్రంగానే గెలుస్తారు. అయితే ఏంటంటే విషయం, అసలు గ్రామ పంచాయతీ నిధులు గ్రామాలకి గ్రామ సర్పంచ్ యొక్క నిధులు గ్రామ పంచాయతీల నిధులు తీయడానికి ఎవ్వరికీ రైట్ లేదు. గ్రామ పంచాయతీలో జరిగిన తీర్మానం చివరికి ఎవరికి కూడా దాన్ని తొలగించడానికి కూడా రైట్ లేదు. అలాంటిది చెప్పకుండానే గ్రామ పంచాయతీల నుంచి డబ్బులు లాగేసిన దొంగ ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గ్రామ పంచాయతీలో డబ్బులన్నీ పాపం ఆ సర్పంచుల సంతకాలు లేకుండా, తీర్మానాలు లేకుండా డబ్బులు లాగేస్తే ఇంకేం అభివృద్ధి చేస్తారండి? అది కూడా జీరో. ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఒకసారి కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందంటారు? సంబంధించినందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రతి కార్పొరేషన్లు ఉన్నాయి. చంద్రబాబు గారి హయాంలో కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్ల అభివృద్ధి పదంలో నడిచినాయి. జగన్ గారు వచ్చినాక ప్రతి ఒక్క దీనికి ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ పదవులు ఇచ్చి ప్రతిదానికి అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నడుస్తుంది? నేను దానికి కూడా ఉదాహరణ చెప్తాను. తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఇచ్చారు. సపోజ్ గౌడ్ కార్పొరేషన్ ఇచ్చారు. గౌడ్ కార్పొరేషన్ కింద కొన్ని నిధులు ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు. గౌడ్ కార్పొరేషన్ కింద కొన్ని లక్షల నిధులు ఇచ్చారు. అదేవిధంగా మరి యాదవులకి గొర్రెల లోన్లు ఇచ్చారు.
కాపు కార్పొరేషన్ పెట్టారు. కాపు కార్పొరేషన్లో మరి కొన్ని కోట్ల నిధులు ఇచ్చారు. కాపు కార్పొరేషన్ కింద లోన్స్ తీసుకున్నారు. అట్లాగే ఓబీసీ కార్పొరేషన్ ఓబీసీ లోన్స్ తీసుకున్నారు. మరి ఇట్లా తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేషన్లు పెట్టిన ఎస్సీ కార్పొరేషన్లో మరి కార్లు అందరికీ సబ్సిడీ మీద కార్లు ఇవ్వటం కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వటం కానీ, మరి సబ్సిడీ షాపులు వ్యాపారాలు చేసే నిమిత్తం లోన్స్ కానీ, ఇలా అనేక విధాలుగా కార్పొరేషన్లతో తెలుగుదేశం ప్రభుత్వం లోన్లు ఇచ్చారు. దాన్ని బేరీ చేసుకునే వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లు అబ్బో నెంబర్ 1గా అసలు ఊరుకోటి పేరుకోటి కార్పొరేషన్లు ఇచ్చారు. కనీసం వాళ్ళ కుర్చీ కూడా లేదని ఆ కార్పొరేషన్ చైర్మన్లే వాళ్ళు అబోదిబ్బం మొత్తుకునే పరిస్థితి మనం మీడియాలో చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏ కార్పొరేషన్ ద్వారా కానీ ఇవాళ ఒక లోన్ ఇవ్వటం కానీ, ఒక డెవలప్మెంట్ కానీ అనేదే లేదు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా 175 సీట్లు గెలిచే విధంగా జగన్ గారు ఇన్ఛార్జీలను మార్చడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మచిలీపట్నం ఇన్ఛార్జ్ కింద కొత్తగా పేర్ని వెంకటరామయ్య గారు కాకుండా తన తనయుడు పేర్ని కృష్ణమూర్తి గారు, కిట్టు గారు పోటీ చేస్తూ ఉంటున్నారు. అక్కడ మచిలీపట్నం నియోజకవర్గం ఎలా ఉంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు వచ్చేసరికి జనసేన, తెలుగుదేశం కూడా కలిసి పోటీ చేయడం జరుగుతుంది. అసలు ఇవాళ వైసీపీ ప్రభుత్వం మీదండి వైసీపీ ఎమ్మెల్యేలు కాకుండా చాలామంది వరకు గోండాల్లాగా ప్రవర్తించారు. కబ్జాలు చేయటం కానీ, ఏదైతే తెలుగుదేశానికి ఓటేశారు లేకపోతే తెలుగుదేశం పట్ల పనిచేశారనే వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి హింసించడం, ఒక అరాచక శక్తుల్లాగా వాళ్ళు బిహేవ్ చేశారు. సో ఇవాళ మరి పేర్ని నాని నిలబడకుండా వాళ్ళ అబ్బాయిని కృష్ణమూర్తిని నిలబెట్టడం అంటే నాకు తెలిసి తనైతే గెలవడనే ఒక ఉద్దేశం ఉంది. నామకా పెట్టాలి కాబట్టి ఆ బెట్టుపోకుండా ఇవాళ అబ్బాయిని నుంచోబెడుతున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మునిగిపోయే నావెక్కటమే కదా, అందుకని సో ఊరికే ఆ బెట్టుపోకుండా వాళ్ళ అబ్బాయిని నిలబెడుతున్నాడు అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బందర్లో వైసీపీ గెలవటం అనేది అసంభవం. అక్కడ కొల్లు రవీంద్ర గారే అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇవాళ జనసేన అలయన్స్తో కూడా మంచి మెజార్టీతో వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారి హయాంలో చేపట్టినటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఆపేయడం జరిగింది. 70% పైగా కంప్లీట్ అయిన పోలవరాన్ని కంప్లీట్ చేయని పరిస్థితి. పోలవరం లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సరైన సమయంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి. మొన్న తుఫాను బారిన పట్టిసీమ నుంచి కనుక సరైన సమయంలో నీళ్ళు వచ్చినట్టయితే రైతులందరూ తుఫాను బారిన పడేవారు కాదని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది అధికారులు అంటున్నారు. ఇదే పోలవరం విషయానికి వచ్చేసరికి ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు అసలు పనిచేస్తున్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు ఇరిగేషన్ గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు ఏదో మంత్రులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చారు. ఏ మంత్రి అయినా ఇవాళ వాళ్ళ శాఖల గురించి చాలా క్లియర్గా చెప్పగలిగిన అసలు నోరే తిరగదు వాళ్ళకి. చెప్పటానికి ఏ మంత్రి కూడా తెలియదు. ఇవాడు కొడాల నాని ఉన్నాడు, తన శాఖ ఏంటో తెలియదు. మరి సన్నబియ్యం ఇస్తానన్న సన్నాసి కొడాల నాని అని చెప్పి మంచి ఫేమస్ అనమాట. అట్లాగే ఇవాళ అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబు ఎక్కడ చూసుకున్న డ్యాన్సులు లేదా గంట అరగంటలు ఈ టైపే తప్ప అసలు అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రిని ఒక చెంచాడు నీళ్ళు ఎక్కడికి పంపించిన వైనా లేదు. దాని మీద అతనికి అవగాహన లేదు. అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో బల్లగుద్దుకుంటూ చెప్పేశాడు, ఇంకేముంది పోలవరం అయిపోతుంది బ్రదర్, అది ఇదని చెప్పేసి అమ్మాయి అనుకుంటా చాలా హావభావాలతో చెప్పాడు. ఇవాళ వాళ్ళందరూ బూతులు తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ బాబుని తిట్టడానికే తప్ప మంత్రి పదవులు ఎవరో కూడా వాళ్ళ శాఖలేంటో స్పష్టంగా వాళ్ళకి తెలియదు. అసలు అటు విధులేంటో తెలియదు. దానిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరో కూడా ఆ మంత్రులకు తెలియని దురదృష్టకరమైన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో జగన్ గారు చేస్తున్నటువంటి కుట్రలన్నీ బయట పెట్టారని చెప్పి తెలుగుదేశం శ్రేణులైనా కానివచ్చు, జనసేన శ్రేణులైనా కానివచ్చు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలన్నీ బయట పెట్టాలంటే మరి లోకేష్ బాబు ఇవాళ ఆ రోజున బయలుదేరినప్పుడు పప్పు అన్నారు. కానీ నిప్పు కనుక అందరికీ కంట్లో, వైసీపీ నాయకులు అందరి కంట్లో కూడా ఒక నలగ్గా మారిపోయాడు అన్నమాట. అయితే ఏంటంటే లోకేష్ బాబు ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా
మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశారు, తాతగారు ఏం చేశారు, అభివృద్ధి ఏంటి, అలాగా ఇవాళ జగన్ ప్రభుత్వంలో వచ్చిన దోపిడీ ఏంటి, జగన్ ప్రభుత్వంలో వచ్చిన నష్టాలేంటి, అక్కడ ఎంతమంది బాధితులు ఏమున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు దోచారనేది వెలికి తీసేటప్పటికి ప్రతి ఒక్కరికి అది ఉత్కంటే. ఆయన పాదయాత్ర ఆపేద్దామని మరి ఆయనకి మైక్ లాక్కుని మైక్ పర్మిషన్ ఇవ్వలేదు, కూర్చోటానికి కుర్చీ లేదు, మరి నడవటానికి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టారు, ఫ్లెక్సీలు చింపేశారు, జెండాలు పీకేశారు, పర్మిషన్ లేదని చెప్పారు. రకరకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆ పాదయాత్ర అనేది దిగ్విజయంగా ముందుకు సాగింది.